తాడిపత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ, కేసీఆర్ ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారని చెప్పి ఆరోపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత తెలుగుదేశం పార్టీకి మరింత ఊపునిచ్చినట్టు అయింది. ప్రస్తుతం మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఉన్నారు. సార్, ఎలా చూస్తారు జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను? కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పి ఆయన డైరెక్ట్గా నన్ను ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎవరండి? ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టం అనుకుంటున్నారా? అంటే నీ ఆస్తులు కాపాడుకోవడానికేమో కేసీఆర్తో నీ కేసులు ఎత్తేయడానికి మోడీతో పెట్టుకుంటే పెట్టుకో, కానీ రాష్ట్ర ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టడానికి నువ్వెవరివి? ఈ రాష్ట్రాన్ని అనగదొక్కాలని, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటంటో ఏంటి? నీది పేడ ఫ్రెండ్. ఇవాళ నీ అభ్యర్థులు, నీ 174 మంది అభ్యర్థులు, నీతో పాటు 175, మేము ఎందుకు ఈ పార్టీలో పోటీ చేస్తున్నామా అని 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు, 175 మంది తలపట్టుకున్నారు. ఎందుకంటే నీ మాటలకి, నీ చేతలకి అసలు నీ గురించి నువ్వు ఏదన్నా చేసుకునే మనిషి అనేది చేరిపోయింది. జిత్తులు మారి నక్కకి ఎన్ని అయితే వేషాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి అన్నీ ఉన్నాయి. అతని కోసం అతను ఎంతవరకైనా రాజీ పడిపోతాడు, ఎవరి కాళ్ళ మీద పడిపోతాడు. హోదాకు సపోర్ట్ చేస్తున్న కేసీఆర్తో కలిస్తే తప్పేంటి అని కూడా కామెంట్ చేస్తారు. హోదా విషయంలో మరి కేసీఆర్ గతంలో ఎప్పుడు కూడా కామెంట్ చేసిన పరిస్థితి లేదు. ఏమంటే పోలవరానికి నిధులు రాకుండా ఆపింది ఎవరు? కేసీఆర్. పోలవరం మీద కోర్టులో కేసులు ఎవరు వేశారు? కేసీఆర్. పోలవరం వస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని మనకు తెలుసు కదా. ఆ చిన్న జ్ఞానం కూడా మరి జగన్మోహన్ రెడ్డికి తెలియదే. అసలు కేసీఆర్తో లాలూచీ పడిపోయి అయితే ఒక్కటి మాత్రం 2 నెలలు బట్టి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారు వీళ్ళు లాలూచీ రాజకీయం అని, నిన్నటితో ముసుగు తీశాడు. నిన్నటితో ముసుగు తీసి పొత్తు పెట్టుకుంటే తప్పారు. నువ్వెవరు పొత్తు పెట్టుకోవడానికి? రాష్ట్ర మనోభావాలు, రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ చేసిన పనికి అందరూ ఉడికిపోతుంటే నువ్వు కేసీఆర్తో పెట్టుకుంటే తప్పేంటి అంటావేంటి? అంటే వైసీపీ ఇక్కడ 25 ఎంపీ సీట్లు, టీఆర్ఎస్ 17 సీట్లు కలిస్తే ఖచ్చితంగా 2 పార్టీలు కలిసి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెప్పి కూడా జగన్ నిన్న తాడిపత్రి సభలో కామెంట్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికే సిగ్గుపడుతున్నారు జనం. నిన్నటితో అసలు జగన్మోహన్ రెడ్డి అనే లాంటి వ్యక్తిని అసలు రాష్ట్ర బహిష్కరణ చేయాలని ప్రజలు భావిస్తున్నారు. అయితే ధైర్యంగా ఆ సభలకు వెళ్ళిన వాళ్ళు చెప్పలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడింది చాలా తప్పు. అతను సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడదాం అనుకుంటున్నాడు. ఇది ఒక వ్యక్తి నాకు తెలిసైతే క్రిమినల్స్ని నగర బహిష్కరణ చేసినట్టు ఇతను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. దేశద్రోహం కేసు కింద ఇతన్ని రాష్ట్ర ద్రోహ కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అది కూడా నేను డీజీపీ కూడా లేఖ రాస్తా. సీఎం గారు కూడా ఒక పిలుపునిచ్చారు. గతంలో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎలా అయితే నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపామో ఈరోజు ప్రచారంలో కూడా నల్ల బెలూన్లు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపారని ఎలా ఉండబోతుంది సార్? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విజయవాడ నగరం వచ్చినా నేను నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్స్తో నిరసన తెలుపుతా. నేను అక్కడెక్కడే తెలపను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను తెలుపుతా. జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరం ఎప్పుడు వచ్చినా నల్ల బెలూన్స్తో, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతా. సరే, అంటే ఓవరాల్గా నిన్న చెప్పిన దాంట్లో ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రత్యేక హోదా నేను సాధిస్తాను, ఖచ్చితంగా నన్ను గెలిపించండి, నేను తీసుకొచ్చి చూపిస్తాను అని అంటున్నాడు. మరి ప్రత్యేక హోదాకు మీరు కూడా ప్రత్యేక హోదా విషయంలోనే పోరాడుతున్నారు. మరి ఆయన చేసిన దాన్ని ఏ రకంగా మీరు తప్పుగా అర్థం చేసుకోవాలంట? పోరాటం చేసి సాధించుకుంటాం. ఆంధ్రుల ఆత్మ గౌరవం అడుక్కు తిని సాధించాం. పోరాటం చేసి సాధిస్తాం, అడుక్కు తిని సాధించుకోం. అది ఆంధ్రులకి అలవాట్లేదు. అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి గడ్డ, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు, నందమూరి తారక రామారావు, ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్. పోరాటం చేసి సాధించుకుంటాం, దేహీయాన్ని సాధించుకోమని తెలియజేస్తున్నాం. సో ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద అయితే తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు కూడా తీవ్రస్థాయిలో నిరసన తెలపాలని చెప్పి పార్టీ శ్రేణులకు నల్ల బ్యాడ్జీల ద్వారా నిరసన తెలపాలని చెప్పి కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరి గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లుగానే నిన్న జగన్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నట్లుగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే దీని మీద భవిష్యత్తులో అటు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ ఏ రకంగా మరి ఈ కేసీఆర్ తోటి ఉన్నటువంటి విషయాల మీద ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ సుధాకర్తో ఎంపీ రావు, ఏబీ 24/7 అమరావతి.